కొన్ని కుట్రల వల్ల కావచ్చు. ఏంటి ఆ కుట్రలు 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 అంటున్నారు? ఏంటి ఆ కుట్రలు? మీపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అందరికీ ఉందన్న. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని పార్టీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడున్న పార్టీలందరికీ కూడా ఖచ్చితంగా కుట్రలు చేయడానికి, కానీ నన్ను ఎదగనివ్వకుండా చేయాలి, బీసీవై పార్టీ ఎదగకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేసి అనేక రకాలుగా చేశారు. మీరు ఎదిగితే ఎవరికి నష్టము? అన్ని పార్టీలకు నష్టమన్నా. ఇక్కడ ప్రధానంగా కుట్రల గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలంటే నేరుగా ఇందులో తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత అంతకు ముందు కూడా కావచ్చు, నేను ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం కావచ్చు, అదేవిధంగా నేను ఎదుర్కొన్న కేసులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి మీద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పేర్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. మీకు పుంగనూరుల వరకు ఈసారి మా పార్టీ సహకరిస్తుంది, అక్కడ అభ్యర్థిని పెట్టము, రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేకూర్చినట్టు అవుతుంది, కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు బయట పోటీ చేయకుండా ఉంటే అది అందరికీ బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకు మంచిగా ఉంటుంది అనే ప్రపోజల్ ఏదైతే తీసుకొని వచ్చారో దానికి ఒక రకంగా నేను అంగీకరించడం జరిగింది. అదే ఆలోచనతో ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందు నుండి కూడా పూర్తిగా అప్పుడున్న ప్రధాన సమస్య ప్రతిపక్షం కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, ఇంకొక పార్టీ కాదు, ఉన్న సమస్యల్లా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వము, అతని పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న రౌడీయిజము, దోపిడీ, సో వీటన్నింటి మీద ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి 2024లో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలి, ఆ తర్వాత మనము ప్రజల తరపున ఏ రకంగా అయినా పోరాటం చేయొచ్చు అనే ఆలోచనతో నేను కూడా బీసీవై పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక మంది నాయకులు, బలమైన నాయకులు రావడానికి సిద్ధపడ్డా, పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడ్డా, ఈ ఎన్నికల వరకు మనము దాన్ని కొంతవరకు హోల్డ్ చేసుకొని తర్వాత పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ కొనసాగించాను.